ఎవరీవన్, అందరికీ నమస్తే. ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇంకా పొయ్యి అయితే వెలిగించేసి ఇంకా బూరెలు అయితే వండుతున్నాం అనమాట. నాకు బూరెలు వండడం అయితే వచ్చు, కానీ పిండి కలపడం రాదు. అందుకని చెప్పేసి ఇంకా ఇంటి పక్కన అక్కని రమ్మని బూరెలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా బూరెలు అయితే వండడం అయిపోయింది. తర్వాత ఇంకా అరిసెలకి అయితే రెడీ చేస్తున్నాను. నైటే బూరెలకి బియ్యం అయితే నానబెట్టాను అనమాట. ఇంకా అవి కడిగి ఇంకా పిండి అయితే ఆడుతున్నాను. నాకు బూరెల గురించి అయినా కొంత గొప్ప తెలుసు, కానీ అరిసెల విషయం అయితే అసలు తెలియదు అనమాట. అమ్మ వాళ్ళకి ఓన్లీ బూరెలు ఇంకా గారెలు ఉంటాయి కదా, అవి మాత్రమే పెడతారు. కానీ అత్తయ్య వాళ్ళకి బూరెలు అరిసెలు పెడతారంట. ఇంకా సాయంత్రం పూజ అయిన తర్వాత తినడం కోసం అని చెప్పి ఇంకా పెసరపప్పు కూడా నానబెట్టాను అనమాట. పెసర పునుకులు వండుతాం కదా మజ్జిగ పునుకుల్లోకి అని చెప్పేసి పెరుగు కూడా తోడు పెట్టాను. ఇంకా తర్వాత పిండి ఆడేసిన తర్వాత ఇంకా అరిసెలు అయితే వండుతున్నాం అనమాట. ఇక్కడ పొట్టు వచ్చిందా లేదా అని చెప్పి చూస్తుంది. ఈ ఈ బెల్లం పాకం పట్టు అనేది రాయిలా వస్తేనే మనకి అరిసెలు అనేవి బాగా వస్తాయంట. కానీ ఇక్కడ అరిసెలు కొంచెం దెబ్బేస్తుంది మాకు. ఏంటంటే ఏం కాదు, పిండి సరిపోలేదన్నమాట. అందుకని చెప్పేసి ముందు వండిన అరిసెలు అయితే సరిగ్గా రాలేదు. తర్వాత ఇంకా మూల దగ్గరికి అని చెప్పేసి ఏదోలా అయితే వండేసాను. ఫస్ట్ టైం కదా అరిసెలు వండడం, నాకైతే రాలేదన్నమాట. ఇంక ఈ లోపల మా అత్తయ్య అయితే మజ్జిగ కూడా తిప్పేసింది, మజ్జిగ పునుకుల్లోకి అని చెప్పేసి. ఇంకా తర్వాత పిండి ఈ లోపల గ్రైండర్లో పెసరపప్పు కూడా రుబ్బి తెచ్చేస్తే ఇంకా పొయ్యి మీదే నేను పెసర పునుకులు అయితే వేస్తానన్నమాట. ఏంటోనండి, ఈ కార్తీక పౌర్ణమి పనుల్లో పడి ఇంకా వీడియోస్ చేయడం అయితే అస్సలు కుదరడం లేదనమాట. కార్తీక పౌర్ణమికి ఇంకా మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి కదా, ఇంకా ఈ పనులన్నిటితోనే సరిపోయింది. అందుకే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అసలు కుదరలేదనమాట. ఇంకా పెసర పునుకులు కూడా వేసిన తర్వాత చాలా మట్టికి ఇంకా వంట అయితే అయిపోయినట్లే. మొత్తం అన్నీ పొయ్యి మీదే ఉండమన్నమాట. ఇంకా ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. పత్రి, ఇంకా మొత్తం పీటలు అవి ఉంటాయి కదా, అవి కూడా అవన్నీ కడిగి పెట్టుకోవడానికి అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బూరెలు, అరిసెలు, పత్రి, ఇంకా అంటుపళ్ళు గల మొత్తం అన్నీ ఒక చోట అయితే పెట్టేసుకున్నాను అనమాట. కరెక్ట్గా వంట అయిన తర్వాతే ఏమో తెలీదు, వర్షం అయితే వచ్చిందనమాట. ముందే వస్తే కనుక ఇంకా నాకు లోపలికి బయటికి సామాన్లు మార్చడానికి సరిపోయేది. ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత అయితే మొత్తం పీటలు అవన్నీ కడిగేసి పసుపు కుంకాలతో ముగ్గులు అవి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా అత్తయ్య అయితే ఇంటికి వెళ్ళి వస్తాను, ఇంకా స్నానం అది చేసి వస్తానని అయితే వెళ్ళింది. కాకపోతే వెళ్ళేటప్పటికి ఒక సంఘటన అయితే జరిగిందనమాట. అది చాలా బాధాకరం. ఏమో తెలీదు, నాకు ఇంకా ఆ విషయం తెలిసాక అసలే ఒక వర్షంతో ఉన్నాను కదా, ఇంకా మొత్తానికి నాకు బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగిపోయి వాంతులు అవి అయిపోయినాయి అనమాట. అదేం కాదండి, అత్తయ్య వాళ్ళు ఏదైనా ఒకరు అయితే ఉంటారనమాట. వాళ్ళకి ముగ్గురు పిల్లలు, చిన్న బాబు అనమాట. ముందు ఒక పాప, లాస్ట్ ఇద్దరు బాబులు. వాళ్ళ చిన్న బాబు అయితే బకెట్ ఉంటుంది కదా, అందులో పడి చనిపోయాడు అనమాట. మా చిన్న పాప ఏజే ఉంటుంది. అందుకని చెప్పి ఏమో తెలీదు, నాకైతే ఇంకా చాలా బాధేసింది, ఏడ్చేసాను కూడా. కాకపోతే ఏంటోనండి, చిన్నపిల్లలకి అలాంటప్పుడు తీసుకువెళ్ళేటప్పుడు ఇంకా దేవుడు ఎందుకు ఇస్తాడో కూడా తెలియదు, ఇవ్వడం ఎందుకు తీసుకోవడం ఎందుకో తెలీదు. నాకైతే సాయంత్రం చేసి ఆ వార్త తెలిసిన తర్వాత చాలా బాధేసిందండి. పూజ కూడా చేయలేకపోయాను అనమాట. ఒక చోటే కూర్చొని ఉండిపోతే అన్నీ ఇంకా మా ఆయన దగ్గరికి అందించేవాడు. ఇంకా ఏదోలా అయితే పూజ దగ్గర మొత్తం అన్నీ సర్దుకున్నాను అనమాట. ఇవి మర్రాకులతో ఆకుల కింద అయితే కుట్టానమాట. 3 ఆకుల కింద కుట్టి ఇంకా వాటిలో బూరెలు, అరిసెలు అయితే పెట్టాలన్నమాట, గౌరీ తల్లికి నైవేద్యంగాని. ఇంకా మొత్తం అన్నీ అయితే సర్దుకుంటూ ఇంకా అప్పటికే బీపీ డౌన్ అయిపోయింది అనమాట. చిన్నబాబు కదండి, చిన్నపిల్లలకి ఏమైనా అయిందంటే అసలు తట్టుకోలేను అనమాట. ఏంటోనండి, ఈ మధ్యకాలంలో అన్నీ అలాంటివే జరుగుతున్నాయి. బస్సు యాక్సిడెంట్లు, లేకపోతే చిన్నపిల్లలు ఇలా బకెట్లో పడి చనిపోవడం, అన్నీ అలాంటివే జరుగుతున్నాయి. ఏంటో తెలియదు, ఎప్పుడు పోతామో కూడా తెలియట్లేదు. ఇలాంటి జీవితం క్షణం ప్రతి క్షణం ఎంతో భయపడుతూ అలా బతికినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా ఆయనే పాపం అన్ని పిల్లల్ని చూసుకుంటూ నాకైతే ఒకటొకటి అందిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా పూజ మధ్యలోనే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించేసి వాంతింగ్స్ కూడా అయిపోయినవి. కానీ గౌరీతల్లి పూజ అయితే మొత్తానికి పూర్తి చేస్తానమాట. మా అత్తయ్య రావడానికి కూడా లేదు, వెళ్ళేసరికి ఇంక ఇలా అయింది కదా ఇంకా అని చెప్పేసి మా అత్తయ్య అయితే ఇంకా రానని చెప్పేసింది. నేను మా ఆయన పిల్లలు అయితే పూజ చేసుకున్నాము. అవి ఇంకా పాత తోరాలు, ఇప్పుడు కొన్న కొత్త తోరాలు మొత్తం అన్నీ కూడా పెట్టి పూజ చేసుకుంటామండి కార్తీక పౌర్ణమి అంటేని.
మా అమ్మ వాళ్ళు ఒక విధంగా చేసుకుంటారు. ఇంకా అత్తయ్య వాళ్ళు ఒక విధంగా అయితే చేసుకుంటూ ఉంటారు. మా అత్తయ్య వాళ్ళది అయితే పున్నమి చంద్రుడి నోమనమాట. అందుకని చెప్పేసి బయటన పళ్ళెం పీట పెట్టి ఇందాక పీట కడిగి ముగ్గులు పెట్టాను కదా! ఆ పీట మీద పళ్ళెం పెట్టి అందులో అద్దం పెడతారనమాట. పెట్టి బూర్లు, ఇంకా చెంబుతో నీళ్ళు, అలాగే ఇంకా దీపారాజన, అరటిపళ్ళు, బూర్లు, కొబ్బరికి ఇవన్నీ పెట్టుకొని ఆ యొక్క అద్దంలో పున్నమి చంద్రుడిని చూస్తారంట. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ పున్నం చంద్రుడి నోము చేయడం అయితే. అందుకని చెప్పేసి మొత్తం ఎలా చేయాలని అత్తయ్యనైతే అడిగాను. ఇంకా లోపలైతే వెలిగించేసుకొని బయట కూడా పున్నం చంద్రుడి పూజ అయితే చేస్తున్నా అనమాట. మరోవైపు ఇంకా మా ఆయన అయితే ఇంకా తిడుతూ ఉన్నాడనమాట. "ఏంటి ఉపవాసం ఉండి అలా అయిపోయావా? ఇదే ఫస్ట్ టైం ఉండినట్లు" అని అంటున్నాడనమాట. ఏమో తెలీదండి. నాకు ఉపవాసం అయితే ఎప్పుడే ఉండలేదు. అమ్మ వాళ్ళు కార్తీక పౌర్ణమి ఎప్పుడు చేసినా ఉపవాసం అయితే ఉండేదాన్ని. కానీ ఈసారి ఆ బాబుకి అలా అయిందని తెలిసాక ఎందుకో తెలీదు చాలా నీరసం అయిపోయాను. చాలా చిన్న బాబు అనమాట. 1½ ఇయర్ ఉంటాయి. అలా బకెట్‌లో పడిపోయి ఇంక వెళ్ళేసరికి కాళ్ళు పైకి తల కిందకి ఉండిపోయిందని తెలియగానే చాలా బాధేసిందనమాట. కూర్చొని ఉండిపోయాననమాట. ఏడుస్తూనే ఉన్నాను. ఏంటో తెలీదు. ఎవరైనా అంతేలెండి. చిన్నపిల్లల విషయంలో అలాగే రియాక్ట్ అవుతారేమో. ఇంకా మొత్తం మీద అయితే పూజ అయితే చేసేసుకున్నాననమాట. తర్వాత ఇంకా రోలు, చందుకాలు, ఇంకా తులసమ్మ దగ్గర కూడా వెలిగించేసుకున్నాననమాట. ఈ లోపులోనే ఇంకా మా ఆయన పిల్లలు గోల పెడుతున్నారనమాట. వాళ్ళకి పాపం మా ఆయన అయితే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాడు కదా! ఇంకా తనకి ఏదో ఒకటి పెట్టాలని చెప్పి నాకు నేనే ఏదోలాగైతే లేచి ఇంకా వాళ్ళకైతే పెట్టాననమాట. మజ్జిగ పునుకులు చేశాను కదా! ఇంకా అవైతే తినేసి టీ పెట్టుకొని తాగేసాము. కాకపోతే మరోవైపు అంతా బాగానే జరిగిందండి. కానీ ఆ బాబు అలా ఇవ్వడం అనేది చాలా బాధేసింది నాకు. ఏదో ఒకటి ఉండాలి కదండీ! ఎక్కడో ప్రతి చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇది ఒకే వీధి మూలన చాలా బాధేసిందనమాట. ఇది జరిగిందైతే అత్తయ్య వాళ్ళ వీధిలో అనమాట. మేము అక్కడే ఉండేవాళ్ళం కదా! అందుకు ఆ బాబు బాగా తెలుసనమాట. ఫైనల్‌గా అయితే ఈ విధంగా కార్తీక పౌర్ణమి అయితే చేసుకున్నానండి. ఇంకా ఆ దేవుడే ఉన్నాడని చెప్పేసి. శివాజ్ఞ లేనిదే ఏది జరగదంటారు కదా! అది కూడా శివుడి ఆజ్ఞ అనుకుంటాను. చూస్తున్నారు కదా! మీకు కూడా అద్దంలో చంద్రుడు కనిపిస్తూ ఉండాలి. చూడండి మీకు చూపిస్తున్నాను. చూపిస్తే కనిపించాడు కదా చంద్రుడు. ఈ విధంగా అయితే పూర్ణం చంద్రుడి నోమైతే చేసుకున్నాననమాట. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా కార్తీక పౌర్ణమి అనేది? ఇలాగే చేసుకుంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నుంచి నా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరి వరకు చూసారు కదా! అలా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రిమైండింగ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. చూసి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.